ఓకే ఓకే శ్రీశైలం గారు శ్రీశైలం గారు శ్రీశైలం గారు ముఖ్యమంత్రి రేవంత్ సుమిత్ర గారు ఆరపల్లి మోహన్ గారు ఒక్క నిమిషం శ్రీశైలం గారితో మాట్లాడదాం. శ్రీశైలం గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ యూనివర్సిటీలలో ఏం నాణ్యత లేదన్నట్టుగా విదేశాలకు వెళుతూ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏదో గొప్పగా ఉన్నాయి అన్నట్టు ఈ భారత శ్రీశైలం గారు ఒక కంక్లూడ్ చేసుకోవాల్సిన ఒక మ్యాటర్ ఉంది, మీరు అలాగే ఉండండి. శ్రీశైలం గారు, ఇప్పుడు కవిత గారు ఈ రోజు హరీష్ రావు చేసిన క్షుద్ర పూజలపై మరొకసారి ఆమె కామెంట్ చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి మరొకసారి మరి ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారా? దాంట్లో హరీష్ రావును టార్గెట్ చేయడము, తండ్రి బాగుండొద్దని హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని మీరు ఎట్లా సమర్థించుకుంటారో ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం అన్న, కంక్లూడ్ చేసేస్తాను. నేను ఒక్కటే మాట ఇది చెప్పిన తర్వాత అది మాట్లాడతానా? టైం ఇదొకటి చెప్పండి అన్న, ఈ దేశంలో ఎక్కడ కూడా విద్య చక్కగా లేనట్టు విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్యనే చూపిస్తున్నారు తప్ప ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి చరిత్ర ఉన్నది. ఏదన్నా ఉంటే ఇక్కడ 1000 కోట్లు ప్రకటన చేసిండు తప్ప ఇంతవరకు ఒక్క పైసా కూడా విశ్వవిద్యాలయాలకు ఇచ్చినటువంటి వ్యవస్థ లేదు. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడి వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. తమ్ముడు, భోజన వ్యవస్థ మారింది, హాస్టల్ ఫెసిలిటీస్ పెరిగినాయి, శ్రీశైలం గారు ఒకటే ఒక నిమిషంలో క్లోజ్ చేయాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు నేను చూపిస్తాను. శ్రీశైలం గారు ఒక హాస్టల్ పోదాం రేపు, నువ్వు రా, ఒక హాస్టల్ పోదాం. నేను మారిందా కనీసానికి మౌలిక సదుపాయాలు లేదన్నా. శ్రీశైలం గారు ఆ టాపిక్ కాదు, ఇప్పుడు చెప్పండి. ఇవాళ కవిత గారు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ చీఫ్ గా ఆమె పెట్టిన ప్రెస్ మీట్ లో 2 అంశాలు ఆమె ప్రస్తావించారు. ఒకటి, మా నాన్న బాగుండవద్దు అని హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారు. సో దాంట్లో టిఆర్ఎస్ పార్టీని ఆయన బీఆర్ఎస్ పార్టీని ఆయన కైవసం ఆయన సొంతం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఈ 2 అంశాలపై మీరు 1 నిమిషం కంక్లూడ్ చేయండి. టైం అప్. తప్పకుండా గతంలో హరీష్ బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు, రెండోసారి గెలిచినప్పుడు ఈటల రాజేందర్ కును ఇదే హరీష్ రావుకు ఎందుకోసం మరి మంత్రి పదవి లేటుగా వచ్చిందనే విషయం కూడా అందరికి తెలుసు. ఈ రోజు తెలంగాణలో ఏం నడుస్తున్నది అనేది కూడా అందరికి తెలుసు. ఆంధ్రలో ఏ విధంగా అయితే ఎన్టీఆర్ ను ఏ విధంగా అయితే అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అక్కడ ప్రభుత్వాన్ని చేపట్టిండో ఈ రోజు తెలంగాణ ఈ వ్యాఖ్యలతోనే శ్రీశైలం గారు ఈ వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ లో చేరబోతున్నారా? ఆమె మనసులో ఏముంది చెప్పగలుగుతారా? లేదు కాంగ్రెస్ పార్టీలో అని లేదన్నా. ఖచ్చితంగా సునీతక్క గారు దయచేసి మీరు వినాలి. ఇప్పుడు ఏం జరగబోతుందో మీకే అర్థమవుతుంది అక్క. మీరు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుందో అనేది మీరు ఖచ్చితంగా మీరు కళ్ళతో చూస్తారక్క. చూడండి, మొన్నటికి మొన్న రైట్ ఓకే థ్యాంక్ యూ పాపారావు గారు కవిత కామెంట్స్ మనం ఎట్లా చూడొచ్చు సార్ మరొకసారి?